తమిళనాడు సుప్రసిద్ధ దేవాలయాల్లో చిదంబరం ఒకటి, ప్రత్యేకమైనది కూడా. ఒకే ఆలయంలో 10 అడుగుల దూరంలోనే నటరాజస్వామి, గోవిందరాజుల పెరుమాళ్లు ఇద్దరూ నిత్య పూజలందుకునే అద్భుత ఆలయం అది. ముఖ్యంగా ఇక్కడి నటరాజస్వామి ప్రపంచ ప్రసిద్ధి చెందిన శివమూర్తి. మరి చిదంబర రహస్యం అంటే ఏంటి? ఇది ఎప్పటికీ అంతుచిక్కని, సమాధానం లేని ప్రశ్నే అంటారు అంతా. కానీ సమాధానం లేనిది ప్రశ్న ఎలా అవుతుంది? ఈ రహస్యాన్ని ఛేదిస్తోంది తిరుమందిరం కావ్యం. 1000 ఏళ్ల క్రితం నటరాజ భక్తుడు 63 నయనార్లలో ఒకరైన తిరుమూలర్ తన తిరుమందిరం కావ్యంలో చిదంబర రహస్యాలను వివరించారు. మనిషి ఆత్మ సాక్షాత్కారానికి, శరీర నిర్మాణానికి నిలువెత్తు రూపమే చిదంబరమని తిరుమూలర్ ఆనాడే చెప్పారు. చిదంబరంలో నటరాజ విగ్రహం కాలి బొటనవేలు భూమి అయస్కాంత క్షేత్రానికి సరిగ్గా కేంద్రమని 8 సంవత్సరాల పరిశోధన అనంతరం పాశ్చాత్య సైంటిస్టులు తేల్చి చెప్పారు. ఈ విషయాన్ని 1000 ఏళ్ల క్రితమే తిరుమందిరంలో స్పష్టంగా వివరించారు. అంటే ఈ ఆలయం ప్రపంచ అయస్కాంత క్షేత్రానికి సరిగ్గా మధ్య బిందువు. ఆ రకంగా అయస్కాంత శక్తిని నటరాజస్వామి బ్యాలెన్స్ చేస్తున్నాడన్నమాట. పంచభూత లింగాల్లో చిదంబరం ఆకాశలింగం, అంటే కాస్మిక్ ఎనర్జీకి సింబల్. కాళహస్తి వాయులింగం, కంచిలోని ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగం, అంటే భూమికి సూచిక. ఇక్కడే ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆకాశం, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత భూమి ఏర్పడ్డాయని సైన్స్ పరిశోధనల్లో తేలిన విషయమే. భగవంతుని మాయో ఏమో గాని పైన చెప్పిన 3 దేవాలయాలు చిదంబరం, కంచి, కాళహస్తి, ఈ 3 ఆలయాలు ఒకే రేఖాంశం మీద ఉన్నాయి. ఈ 3 దేవాలయాలు ఒక రాజు కట్టినవి కావు, ఒక కాలంలో నిర్మించినవి కావు. మరి సరిగ్గా ఇది ఎలా సాధ్యమైంది? ఖచ్చితంగా దైవలీలే. ఇక చిదంబర రహస్యం అంటే ఏంటో చూద్దాం. ఈ అనంత విశ్వం నుంచి పుట్టిన మనిషి జీవాత్మే చిదంబర రహస్యం. ఈ ఆలయానికి 9 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. ఇవి మానవుడి నవరంధ్రాలకు సూచిక. చిదంబరం దేవాలయం పైకప్పుని 21,600 బంగారు రేకులతో తాపడం చేశారు. మానవుడు రోజుకు 21,600 సార్లు గాలి పీలుస్తాడు. సైన్స్ ప్రకారం లెక్క వేద్దాం. నిమిషానికి ఒక ఆరోగ్యకరమైన మనిషి తీసే ఉచ్ఛ్వాస నిశ్వాసల సంఖ్య 15, గంటకు 900, రోజుకి 24తో గుణిస్తే సరిగ్గా 21,600. కొన్ని వేల ఏళ్ల క్రితమే మన యోగా శాస్త్రం మనిషి అనాటమీ మీద చేసిన గొప్ప పరిశోధనకు ఇదే సాక్ష్యం. ఇక పైకప్పు బంగారు రేకులను తాపడం చేయడానికి 72,000 బంగారు మేకులు వాడారు. మన శరీరంలో ఉండే నాడుల సంఖ్య 72,000ని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. దేవాలయంలో నటరాజస్వామి కొలువైన గర్భగుడిని పొన్నాంబళం అంటారు. ఇది కాస్త ఎడమవైపుగా ఉంటుంది. శరీరంలో గుండె ఉండేది ఎడమవైపే కదా. పొన్నాంబళానికి అటు ఇటు కనక సభ, చిత్ సభలు ఉంటాయి. కనక సభలో 4 స్తంభాలు, 4 వేదాలకు ప్రతీకలు. పొన్నాంబళంలో 28 స్తంభాలు, 28 శైవ ఆగమాలకు గుర్తులు. ఈ స్తంభాలు 4,096 వాసాలను సపోర్ట్ చేస్తాయి. 4,096 అంటే 64 స్క్వేర్. 64 కళలకు చిహ్నమైతే 4,096 మన రక్త ప్రసరణ నాళాల సంఖ్య. నటరాజ నృత్యాన్ని పాశ్చాత్య సైంటిస్టులు కాస్మిక్ డాన్స్ అని వర్ణించారు. చిదంబరం అంటే చిత్, అంబరం అని. అంబరం అంటే ఆకాశం, చిత్ అంటే జ్ఞానం, అంటే ఆకాశ శాస్త్రం. దీన్ని ఇంగ్లీష్ లో కాస్మిక్ థియరీ అంటున్నాం. ఆ శాస్త్రం పేరు మీదే దేవుడున్నాడు చిదంబరంలో. పాజిటివ్, నెగటివ్ అయస్కాంత క్షేత్రాలు కలిసినప్పుడు ఏర్పడే అయస్కాంత రేఖలు లేదా మ్యాగ్నెటిక్ ఫోర్స్ రూపం చిదంబరంలో నటరాజ తాండవ రూపాన్ని పోలి ఉంటుందని ఎందరో పరిశోధకులు ఆర్టికల్స్ రాశారు. అయస్కాంత క్షేత్రాలు సవ్యంగా పనిచేస్తేనే విశ్వం నిలిచి ఉంటుంది. అందుకే నటరాజ తాండవాన్ని ఆనంద తాండవం అంటారు. నటరాజస్వామికి కుడివైపున మిస్టీరియస్ గా కనిపించే చిదంబర రహస్య అరలో కూడా ఈ అయస్కాంత క్షేత్ర శక్తి నిరాకారంగా ఉంటుందని అంటారు. నిరాకార, నిర్గుణ, ఆత్మ సాక్షాత్కార స్వరూపమే నటరాజస్వామి అని చెప్పడం చిదంబరం అసలు రహస్యం. ముఖ్యంగా మానవుడి జీవాత్మ అద్భుత నిర్మాణమే చిదంబర రహస్యం. ఈ విషయాలన్నీ 1000 ఏళ్ల క్రితమే తిరుమూలర్ తన ప్రబంధం తిరుమందిరంలో చెప్పారు. ఇవన్నీ నిజమేనని శాస్త్రజ్ఞులు అంగీకరిస్తున్నారు.